తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను శ్రీలంక విప్లవంతో పోల్చడం సరికాదంటున్నాడు ఎంపీ మల్లురవి. ప్రస్తుతం మన దగ్గర నగర కర్నూలు ఎంపీ మల్లురవి ఉన్నారా, ఆయనతో మాట్లాడదాం. సరేంటి, ఇంతకుముందు మీరు మాట్లాడుతూ కూడా రాష్ట్రంలో ప్రజాపాలనను శ్రీలంక విప్లవంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోరుస్తున్నాడు అంటూ కూడా చెప్తున్నారు. ఏంటి దీన్ని అసలు ఎందుకు అనాల్సి వచ్చింది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అయ్యి ఒక మంచి ఆఫీసర్గా పేరు తెచ్చుకొని ఇప్పుడు మంచి వ్యక్తి చెడ్డ పార్టీలోకి పోయినట్టు ఆ బీఆర్ఎస్ పార్టీలో పోయి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఉండి అసలు కాంగ్రెస్ పార్టీను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద శ్రీలంక బంగ్లాదేశ్లో ఏ రకంగా ప్రజలు తిరుగుబాటు చేశారో ఈయన మీద కూడా తిరుగుబాటు చేస్తారని చెప్పారు. ఒక్క విషయం నేను స్పష్టంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా శ్రీలంకలో ఏ రకంగా బంగ్లాదేశ్లో ఏ రకంగా ప్రజలు తిరుగుబాటు చేసి ఉన్న ప్రభుత్వాన్ని కూలగొట్టి పారదోలారో ఆ రకంగా 23లో జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రిని, మంత్రుల్ని, ఎమ్మెల్యేని ఓడించి ప్రభుత్వంలో రాకుండా చేశారు. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం బీఆర్ఎస్ అభ్యర్థులందరినీ ఓడగొట్టి 7 పార్లమెంటు సభ్యులకి డిపాజిట్ కూడా లేకుండా చేశారు. ఇది దానికి పోల్చితే బాగుంటుంది. శ్రీలంక, బంగ్లాదేశ్ ఏ రకంగా తిరగబడి ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజా నాయకుల మీద తిరుగుబాటు చేశారో ఆ రకంగా ఇక్కడ జరిగింది. అది బీఆర్ఎస్ పార్టీలో, ఆయనున్న పార్టీలో జరిగింది అనేది మర్చిపోయి బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా అక్కడ టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఉండి రేవంత్ రెడ్డి మీద శ్రీలంక, బంగ్లాదేశ్లా తిరుగుబాటు చేస్తారంటే ఇది తీవ్రమైన అసందర్భమైన ఒక ఆరోపణ మాత్రమే తప్ప దీంట్లో ఏమాత్రం నిజం లేదు. ఎందుకంటే రాజుల్లాగా పరిపాలన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి వీధి పోరాటాలతో పాటు పాదయాత్రలు కూడా చేసి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ప్రజల తరపున నిలబడి ఆ ప్రభుత్వాన్ని మడగొట్టి ఇప్పుడు ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. దీని పేరే ప్రజాప్రభుత్వం. మీది రాజా ప్రభుత్వం, రాజుల ప్రభుత్వం. సీఎం ఒక రాజు, ఆయన కొడుకు యువరాజు, ఆయన అల్లుడు ఇంకొక యువరాజు. ఆ రకంగా వాళ్ళు ఏం చెప్తే జరిగేది. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు క్యాబినెట్, ముఖ్యమంత్రి ఎవరి అధికారాలు వాళ్ళకు ఉన్నాయి. ప్రతి వారం ప్రజలు పోయి అక్కడ ప్రజాభవన్లో వారికి సంబంధించిన సమస్యల్ని అక్కడ ఒక అధికారి లేకపోతే చిన్నారెడ్డి గారిని అక్కడ పెట్టారు. ఒక ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ని వారికి ఇస్తున్నారు. ఇంతకుముందు ప్రజలు రిప్రజెంటేషన్ ఇవ్వడానికే భయపడేటటువంటి పరిస్థితి. మీటింగులు పెట్టుకోవాలంటే భయపెట్టేది. హౌస్ అరెస్టులు మీ టైంలోనే, మీటింగ్ పోతుంటే అరెస్ట్ చేసేది మీ టైంలోనే. ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌకను తీసేది మీ ప్రభుత్వమే. మీ ప్రభుత్వంలోనే ఈ అందరికి 2 గదులు ఇల్లు ఇస్తారని ఇవ్వకుండా పోయారు 10 సంవత్సరాలు. మరి మా ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆర్ఎస్ గారు, మా ప్రభుత్వం రాగానే ఇప్పుడు 4,50,000 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి అనేక మంది పేద ప్రజల ఇళ్ళు మరి ఇప్పుడు కట్టుకొని గృహప్రవేశాలు చేస్తారు. మీకేమొచ్చింది? మీరు 10 సంవత్సరాలు పరిపాలించారు, ఏం చేశారు? మేము ప్రభుత్వంలో రాగానే మహిళలందరికీ ఉచితంగా బస్సులో తిరిగే ఏర్పాటు చేశాం. మీ ప్రభుత్వం ఏం చేసింది? మేము ప్రభుత్వంలో రాగానే 200 యూనిట్లు కరెంటు పేద ప్రజలందరికీ ఉచితంగా ఇస్తున్నాం. మీ ప్రభుత్వం ఏం చేసింది? మేము 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టాం. మీ ప్రభుత్వం ఏం చేసింది? మహిళలకి వడ్డీ లేని రుణాలు 1 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. మీ ప్రభుత్వం ఏం చేసింది? ఇవన్నీ కాకుండా రైతులకి 2 లక్షల రూపాయలు ఒక్కసారి మాఫీ చేశాం. మరి రైతులకి రైతు భరోసా 12,000 రూపాయలు ఇచ్చాం. మీరేం చేశారు? మీరు ఇవన్నీ చేయటమే కాకుండా సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ 100 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టారు. దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ పిల్లలు కూడా అక్కడే 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉండే ఏర్పాటు చేశారు. దానివల్ల సమాజంలో కుల మత భేదాలు లేకుండా జీవించే మౌలికమైనటువంటి ఒక పెద్ద సమస్యను పరిష్కారం చేయడానికి రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చాడు. 100 తెలంగాణ మన పబ్లిక్ స్కూల్స్ పెట్టాడు ప్రజల కోసం. మీరేం చేశారు?
మీరేం చేయలేదు కదా. ఈయన ముఖ్యమంత్రిగా రాగానే ఈ కులగణన చేశాడు. కులగణన చేయటం అంటే ఒక మనిషికి దెబ్బ తగిలితే ఎక్స్రే చేస్తే ఎక్కడ దెబ్బ తగిలింది చూసి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అట్లే ఈ కులగణన వల్ల సమాజంలో ఏ కులం వెనకబడి ఉంది, ఉద్యోగాల్లో వెనకబడి ఉంది, చదువులో వెనకబడి ఉంది, రాజకీయంగా వెనకబడి ఉంది, వీటన్నిటిని తెలుసుకొని వాటి దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని రేవంత్ రెడ్డి పనిచేస్తాడు. మీరు మాటల గారడితో 2 సార్లు అధికారంలోకి వచ్చి రాజుల్లాగా పరిపాలన. రాజులే ముఖ్యమంత్రిని గెలవటానికి మంత్రులకు కూడా అవకాశం లేదు, ఎమ్మెల్యేలకు అవకాశం లేదు, మామూలు జనానికి. గద్దర్ లాంటి వాడు గేటు దగ్గర 3 గంటలు అక్కడ కూర్చోవలసి వచ్చింది. అది మీ పరిపాలన. మీ ప్రభుత్వంలో ఇక పాలమూరు రంగారెడ్డి ప్రస్తావన కూడా కొడంగల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా సెటర్లు వేశారు. అంటే మొత్తంగా మేము ప్రాజెక్టును పూర్తి చేసినప్పటికీ కనీసం కాలువల నిర్మాణం చేపట్టి ప్రజలకు సాగునీరు ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందంట. దాన్ని ఎలా చూస్తారు? ఇది ఎట్లుండే దొంగలే దొంగ దొంగ అని అరిచినట్టుంది. 10 సంవత్సరాలు ఏం చేశారు మీరు? ఏమైంది? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ఎందుకు పూర్తి చేయలేదు? ఇక్కడే కుర్చీ వేసుకొని చేస్తానని చెప్పాడు కదా కేసీఆర్ గారు. ఎందుకు కుర్చీ వేసుకోలేదు? ఎందుకు కూర్చోలేదు? ఏమైంది? ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. మొత్తం డబ్బులన్నీ అక్కడ తీసుకుపోయి కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టారు. అది కూలేశ్వరం అయిపోయింది. అక్కడ నుంచి ప్రజలకు ఏం ఉపయోగం లేకుండా పోయింది. ఆ డబ్బులు కొంత ఇక్కడ ఖర్చు పెట్టినా పాలమూరు రంగారెడ్డి అయిపోయేది. కలవకుర్తి పూర్తిగా చిన్న చిన్న కలవలు అయిపోయాయి. అదే రకంగా నెట్టెంపాడి అయిపోయేది, భీమా అయిపోయేది, తర్వాత కోయిల సాగర్. వీటన్నిటి 10 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేదు? సిగ్గుండాలి కదా మీరు మాట్లాడటానికి. మీరు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం రాగానే నీళ్లు నిధులు నియామకాల మీదనే పెద్ద పోరాటం చేసి తెలంగాణ కావాలన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు మీ ఆ కుటుంబ పెద్దలు తప్ప వేరే వాళ్ళకి ఏం ఉపయోగపోయింది? తెలంగాణ రాష్ట్రం రాగానే ఏర్పడే అంతకుముందు ఆ పేరు మీద అలయన్స్ పెట్టుకుంటే 2004లో మొట్టమొదటి మంత్రి అయింది ఎవరు? హరీష్ రావు. ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నాడు. ఇవాళ ఇవన్నీ ఇరిగేషన్ ప్రాజెక్టులు. మరి మీరు కూడా ఇరిగేషన్ ప్రాజెక్టు మంత్రిగా చేశారు కదా, ఎందుకు పూర్తి చేయలేదు? దక్షిణ తెలంగాణలో ఉన్న మోస్ట్ వెనకబడినటువంటి ఈ ప్రాంతాన్ని ఇరిగేషన్లో పూర్తి చేయకుండా ఉన్నారు. ఇప్పటికి ఎన్ని 20-30 సార్లు ముఖ్యమంత్రితో, ఇరిగేషన్ మినిస్టర్తో, ఇంజనీరింగ్ చీఫ్లతో మీటింగ్ పెట్టాము. పని స్పీడ్గా చేయడానికి, బడ్జెట్ ఎక్కువ మన ప్రాంతానికి రిలీజ్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేశాడు. పని జరుగుతుంది. పని చేసేటటువంటి ముఖ్యమంత్రిని తిట్టడమే మీ రాజకీయం లాగా ఉంది. ప్రతిపక్షం అంటే అధికార పక్షంలో ఉన్న వాళ్ళని తిట్టడం కాదు. ప్రతిపక్షం అంటే అధికార పక్షంలో చేస్తున్నటువంటి తప్పులు ఎత్తి చూపాల. మీరు ఏమీ లేదా, అసలు ఏమి ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయలేదంటున్నారు. ఏం కళ్ళు చెవులు లేవా? మహిళలకి బస్సుల్లో ఫ్రీ అన్నం ఇచ్చాం, కనపడుతుందా లేదా? అది కాకుండా 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అన్నం ఇచ్చాం, కనపడుతుందా లేదా? ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం, అవి కనపడుతున్నాయా లేదా? రైతులకి 2 లక్షల మాఫీ అన్నం చేసాం, కనపడుతుందా లేదా? కొన్ని మహిళలకు ఇవ్వాల్సినటువంటి 2,000 రూపాయల మంత్రులకి ఇచ్చేయి. ఇవి ఇంకా కొన్ని అమలు చేయాలంటే ఆర్థికంగా 8 లక్షల రూపాయల అప్పు తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఆర్థికంగా దివాళా తీశారు కాబట్టి దాన్ని ఇవ్వలేకపోయాం. అంతేగాని అది ఇవ్వటానికి ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇవ్వనని చెప్పటం లేదు. మీలాగా 10 సంవత్సరాలు ఇందిరా 2 గదులు ఇళ్ళు ఇస్తారని ఇవ్వకుండా లేము కదా. మేము ఎన్ని చేసాము? రేవంత్ రెడ్డి ఈజ్ ఏ మోడల్ సీఎం, తెలంగాణ ఈజ్ ఏ మోడల్ స్టేట్. మొత్తం భారతదేశంలో ప్రజలంతా తెలంగాణ మోడల్ కోసం చూస్తున్నారు. మీరు ఎన్ని తిట్టి ఎన్ని మాట్లాడినా ప్రజలు మీకు వ్యతిరేకం ఇంకా ఎక్కువ అవుతారు. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. సో మొత్తంగా చూస్తున్నాం కాంగ్రెస్ పాలనలో చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను ఓర్వలేకనే కొంతమంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఈ విధంగా మాట్లాడుతున్నారని, దీనికి రాబోయే రోజుల్లో ప్రజలే గుణపాఠం చెప్తారని చెప్పి కూడా నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి అంటున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, నాగర్ కర్నూలు నుండి.